కిచెన్కి స్వాగతం. నేను సిరిని. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నానండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు కమ్మని స్పైసీ క్యాప్సికమ్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. పొయ్యి వెలిగించుకొని కుక్కర్ పెట్టుకుని ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు కొంచెం వేగిన తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే ఒక 2 ఉల్లిపాయలు ముక్కలు కట్ చేసుకొని వేసుకుని బాగా వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్లోకి సరిపడ వేసుకుని ఒకసారి ఇలా కలుపుకుంటే ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గుతాయి అన్నమాట. కలిపేసుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 స్పూను ధనియాలు జీలకర్ర పొడి వేసుకోవాలి. దీన్ని బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి క్యాప్సికమ్ ముక్కలు కట్ చేసుకున్నానంటే క్యాప్సికమ్ ముక్కలు ఇందులో వేసుకొని మగ్గించుకోవాలి. ఈ క్యాప్సికమ్ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత ఒక 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ కారం వేసుకోవాలి. అంటే సరిపడా, ఎక్కువ తినేవాళ్ళకి ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళకి తక్కువ వేస్తే మన ఇష్టం. కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. పల్లీలు నువ్వులు వేపుకొని పొడి చేసుకున్నానండి. ఇప్పుడు ఈ కూరలోకి ఈ పొడి వేసుకోవాలి. పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీలోకి ఒక చిన్న గ్లాసులో వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని మొత్తం కర్రీ అంతా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకుని ఒక విజిల్ వస్తే సరిపోద్దండి. కుక్కర్ ఒక విజిల్ వచ్చిన తర్వాత కట్టేసుకున్నానండి. ఇప్పుడు మీకు కర్రీ ఓపెన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఈ వాటర్ అంతా ఎగిరిపోయేదాకా కర్రీ దగ్గరికి వచ్చేదాకా ఉంటే సరిపోతుంది. ఇదిగోండి, కర్రీ రెడీ అయిపోయింది. ఎలాగంటే ఆయిల్ చూడండి లాగా పైకి తేలుతున్నట్టుగా వచ్చింది కదా. ఇప్పుడు పొయ్యి కట్టేసుకుని వేరే గిన్నెలో తీసుకుంటే క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.